ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వం నియంత పాలన నుంచి ప్రజాపాలన వైపు ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తుందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులు, ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 1983, 2024 వరకు తీసిన డీఎస్సీల్లో 11 డీఎస్సీలకు టీడీపీనే నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ప్రమాణ స్వీకారం కాలేదు. రాష్ట్రంలో చాలా స్పష్టంగా నియంత పాలన నుండి ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్నట్లు, నిరుద్యోగుల అనుకూల ప్రభుత్వంగా మారుతున్నట్లు, ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయ విద్యలో నాణ్యత పెరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నిటి మనకు తెలియవస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ 1983లో ఏర్పడిన తర్వాత, 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యకి తెలుగుదేశం పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఒక్కసారి చూద్దాం. 1983 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈరోజు 2024 నారా చంద్రబాబు నాయుడు గారు మరలా నాలుగోసారి 4-0 ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒకసారి పాఠశాల విద్యని, ఉపాధ్యాయ ఉద్యోగాలని పరిశీలిస్తే 1983 నుంచి 2024 వరకు మొత్తం 14 డిఎస్సీలు తీశారు, జనరల్ రిక్రూట్మెంట్. ఈ 14 డిఎస్సీల్లో 4 డిఎస్సీలు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో తీయబడ్డాయి. 11 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ కాలంలో తీయబడ్డాయి. ఈ 11 డిఎస్సీల్లో అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని మెగా డిఎస్సీపై పెట్టడం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న డిఎస్సీపై తొలి సంతకం పెడితే నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఆ డిఎస్సీ విధి విధానాలన్నింటినీ రూపొందిస్తూ తొలి సంతకాన్ని నారా లోకేష్ బాబు గారు కూడా డిఎస్సీ పైన పెట్టడం జరిగింది. నిన్న మొట్టమొదటి రాష్ట్ర కేబినెట్ నిర్వహిస్తే ఈ రాష్ట్ర కేబినెట్ లో ఎక్కువ చర్చ దేనిపై జరిగింది అంటే డిఎస్సీ టెట్ పైనే జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యకి, ఉపాధ్యాయులకి, నిరుద్యోగుల్లో ఉద్యోగాలు కల్పించడంలో చూపిస్తున్న శ్రద్ధ పట్ల ఎంత అవగాహన ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి.